Welcome to KL Knowledge Hub YouTube channel. So friends, present ఇంగ్లాండ్లో ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. సో ఆ క్రమంలో లైవ్ టెలికాస్ట్ చూద్దామని చెప్పేసి మనము మార్నింగ్ అక్కడ 10 o'clockకి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మనము ఇండియాలో 10 o'clockకి మ్యాచ్ చూద్దామని చెప్పేసి టీవీ పెడితే లైవ్ టెలికాస్ట్ రాదు. మధ్యాహ్నము 3:30కి మనకాడ లైవ్ టెలికాస్ట్ వస్తుంది. సో ఎందుకని అక్కడ వాళ్ళు 10కే మ్యాచ్ స్టార్ట్ చేసిండ్రు, బట్ మనము ఇక్కడ 3:30కి మ్యాచ్ని లైవ్ చూడాల్సి వస్తుంది అన్నట్టు, అంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది మనకాడ. అదేవిధంగా ఆస్ట్రేలియాలో మ్యాచ్ ఉందనుకోండి, ఆస్ట్రేలియాలో వాళ్ళకి 10 o'clockకే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, బట్ మనము ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి మ్యాచ్ చూడాల్సి వస్తుంది. అదే న్యూజిలాండ్లో అయితే ఇంకా 3:33కే మనము మ్యాచ్ చూడాల్సి వస్తుంది. వెస్టిండీస్లో కనుక మ్యాచ్ ఉందనుకోండి, అక్కడ వాళ్ళు మార్నింగ్ 10కే మ్యాచ్ స్టార్ట్ చేస్తారు, బట్ మన కాడ లైవ్ అనేది ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఈ తేడాలు ఉన్నాయి? సాధారణంగా మన కాడ పగలైతే అమెరికాలో రాత్రి అవుతుందని, మన కాడ నైట్ టైం అయితే అమెరికాలో డే టైం అవుతుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నాము. ఎవరైనా ఫారిన్ కంట్రీస్ నుంచి కాల్ చేస్తే మనం సినిమాలో చూస్తుంటుంటాము, ఇప్పుడు అక్కడ టైం ఎంతైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. ఎందుకు ఈ టైం డిఫరెన్స్ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి, ఒక దేశానికి ఇంకొక దేశానికి టైంలో ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి మనకు డౌట్ వస్తుంది. ఒక దేశానికి ఇంకో దేశానికే కాదు, వాస్తవానికి మన ఇండియాలోనే ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య టైము డిఫరెన్స్ ఉంటుంది. అది ఎలాగా, దాన్ని ఎట్లా మెజర్ చేయాలి అనేది మనము ఒకసారి చూద్దాం. టైంని ఒక ప్రాంతము ఇంకొక ప్రాంతం యొక్క టైంలో ఉన్నటువంటి డిఫరెన్స్ని మనము క్యాల్కులేట్ చేయడానికి లాంగిట్యూడ్స్ని యూజ్ చేయాలన్నట్టు. విత్ ద హెల్ప్ ఆఫ్ లాంగిట్యూడ్స్ వీ క్యాన్ మెజర్ ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 different రీజియన్స్ ఆర్ 2 different కంట్రీస్. ఒక ప్రాంతము ఇంకొక ప్రాంతం యొక్క సమయంలో భేదాలను గుర్తించడానికి రేఖాంశాల ఆధారంగా మనము దాన్ని గుర్తించడం జరుగుతుంది. ఎలాగో ఒకసారి మనము చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకు తెలుసు, మన గ్లోబ్ ఒకసారి గమనించినట్లయితే సూర్యుడు ఇటువైపు ఉన్నట్లయితే భూమి మీద ఒకవైపు ఎప్పుడు పగలు ఉంటుంది, ఇంకొక వైపు ఆపోజిట్ నైట్ ఉంటుంది. ఇటు డే టైము, ఇటు నైట్ టైము. సూర్యకిరణాలు డే టైం కూడా ఇక్కడ ఉన్నట్టు అంత డే టైం ఒకటే ఉండదు. సూర్యకిరణాలు నిట్ట నిలువుగా పడేటటువంటి ఈ ప్రాంతంలో పట్టపగలు ఉంటుంది, ఇటువైపు ప్రాంతంలో సాయంత్రం ఉంటుంది, ఇటువైపు ప్రాంతంలో అప్పుడే మార్నింగ్ అవుతుంది. సో భూమి ఎలా తిరుగుతుంది? వెస్ట్ టు ఈస్ట్, పడమర నుంచి తూర్పు వైపుకు భూమి తిరుగుతూ ఉంటుంది. ఆ క్రమం చూసినట్లయితే ఇలా తిరుగుతుంటుంది భూమి. సో ఇలా తిరుగుతున్నటువంటి క్రమంలో పగలు రాత్రి మారుతూ ఉంటుంటాయి. సూర్యకిరణాలు ఇలా పడ్డప్పుడు సో ఫస్ట్ ఈస్ట్ వైపు ఎర్లీ మార్నింగ్ అవుతుంది, ఈస్ట్ తర్వాత ఇలా 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 మిట్ట మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం అవుతుంది, ఆ తర్వాత వాళ్ళు నైట్ అర్ధరాత్రి అవుతుంది, ఆ తర్వాత ఇటు తిరిగి వచ్చేసరికి మళ్ళీ మార్నింగ్ అవుతుంది. సో ఈ విధంగా భూమి ఇలా తిరుగుతుంటుంది కాబట్టి పగలు రాత్రులు మారుతూ ఉంటాయి. అయితే ఈ క్రమంలో ఈ టైం డిఫరెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, మొత్తము రేఖాంశాలు అంటే మొత్తం లాంగిట్యూడ్స్ ఎన్ని? 360 మనం చెప్పుకున్నాం, అంతకుముందు సెషన్లోనే మనం చెప్పుకున్నాము. ఒక సర్కిల్లో ఎన్ని యాంగిల్స్ ఉంటాయో అన్ని లాంగిట్యూడ్స్ ఉంటాయి. సో ఆ క్రమంలో సూర్యుడు ఒక రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాల సమయం తీసుకుంటాడు. యాక్చువల్గా మనం సూర్యుడు ఒక రేఖాంశాన్ని దాటుతాడని చెప్పేసి అనుకుంటాం, కానీ సూర్యుడు ఏం దాటడు, భూమి తిరుగుతుంటుంది. భూమి తన ఉన్న స్థితి నుంచి ఒక రేఖాంశం స్థితి కదలటానికి ఇట్స్ టేక్ 4 minutes, 4 నిమిషాలు టైం పడుతుంది అన్నట్టు మూవ్ కావడానికి. ఒక లాంగిట్యూడ్ నుంచి ఇంకొక లాంగిట్యూడ్కి మూవ్ కావడానికి 4 minutes పడుతుంది. అలా పడ్డటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి టైము, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిట్ట మధ్యాహ్నం అయింది అనుకున్నాము, ఇలా 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 తిరిగి మళ్ళీ తను ఉన్న స్థితికి రావడానికి ఎంత టైం పట్టుద్దో మనం చూద్దాం. మనకు తెలుసు, ఒకసారి చూసినట్లయితే ఒక లాంగిట్యూడ్ దాటడానికి 4 minutes కదా, 4 minutes. అలాంటి క్రమంలో మొత్తం లాంగిట్యూడ్స్ మొత్తం రేఖాంశాలన్నీ 360 రేఖాంశాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాము. 360 రేఖాంశాలు తిరిగి రావడానికి ఎంత టైం పట్టుద్ది? 360 ఇంటూ ఒక్కొక్క రేఖాంశానికి 4 నిమిషములు. సో ఆ క్రమంలో 400 6 4 24
4 3 12, 12 ప్లస్ 2 14, 440 మినిట్స్. మొత్తము 360 రేఖాంశములు దాటి రావడానికి 1440 నిమిషముల టైం పట్టుద్ది. 1440 నిమిషాలు అంటే దాన్ని గంటల్లోకి కన్వర్ట్ చేద్దాము. సో 1 గంటకు 60 నిమిషాలు కాబట్టి మనము 60 తోటి డివైడ్ చేద్దాము. సో 61 జా 62 జా 120 మైనస్ చేసినట్టయితే 4లోంచి 2 తీసేసి 2, సో 0 అంటే 64 జా 240, సో 24 1440 minutes means 24 hours. That means 1 day. 1440 నిమిషాలంటే 24 గంటలు, 24 గంటలంటే ఒక రోజు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు టైం పట్టుద్దని మనం కింది తరగతుల్లోనే నేర్చుకున్నాం. సో దాన్ని మనం కరెక్ట్గా క్యాల్కులేట్ చేసి కూడా చెప్పొచ్చు. ఒక్కొక్క రేఖాంశము దాటడానికి 4 నిమిషాలు. ఆ ప్రకారం చూసినట్లయితే మొత్తంగా 360 రేఖాంశాలు దాటడానికి 24 గంటలు టైం పట్టుద్ది అని చెప్పుకున్నాం. అంటే ఒకే ఎట్ ద సేమ్ సిచ్యువేషన్, ఒకే సందర్భంలో ఒక రేఖాంశం మీద ఒక టైం ఉంటే దాని పక్కనే ఉన్నటువంటి రేఖాంశం మీద ఇంకొక టైం ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్కి చూద్దాం. ఇది 0 డిగ్రీ లాంగిట్యూడ్, దట్ మీన్స్ గ్రీనిచ్ లైన్, ప్రైమ్ మెరీడియన్. మనం ఇంతకుముందు సెషన్లో చెప్పుకున్నాము. ఇది గ్రీనిచ్ మెరీడియన్ అయినట్లయితే ఇటు సైడ్ అన్ని ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ ఉంటాయి, ఇటువన్నీ వెస్టర్న్ లాంగిట్యూడ్స్ ఉంటాయి. ఇటు తూర్పు రేఖాంశాలు, ఇటు పశ్చిమ రేఖాంశాలు ఉంటాయని చెప్పి మనం తెలుసుకున్నాము. సో తూర్పు రేఖాంశాలతో కలిసి తూర్పు అర్ధగోళము, పశ్చిమ రేఖాంశాలతో కలిసి పశ్చిమార్ధగోళం కూడా ఏర్పడుతుంది. ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ వెస్టర్న్ హెమిస్ఫియర్ ఏర్పడుతుంది అని చెప్పుకున్నాము. సో ఇటు ఈస్టర్న్ లాంగిట్యూడ్స్ ఎన్ని ఉంటాయి? 180. వెస్టర్న్ లాంగిట్యూడ్స్ 180. సో ఈస్టర్న్ 180 ఈస్టర్న్, 180 వెస్టర్న్ లాంగిట్యూడ్ ఒకటే అని చెప్పి మనం అనుకున్నాము. సో ఆ క్రమంలో 1 డిగ్రీ ఈస్ట్, 2 డిగ్రీ ఈస్ట్, 3 డిగ్రీ ఈస్ట్, 4 డిగ్రీ ఈస్ట్, 5 డిగ్రీ ఈస్ట్ ఇలా ఉంటుంది. ఇది 1 డిగ్రీ వెస్ట్, 2 డిగ్రీ వెస్ట్, 3 డిగ్రీ వెస్ట్, 4 డిగ్రీ వెస్ట్ అలా ఉంటుంది. సో 1 ఈస్ట్, 1 డిగ్రీ ఈస్ట్, 2 డిగ్రీ ఈస్ట్, 3 డిగ్రీ ఈస్ట్, 4 డిగ్రీ ఈస్ట్. సో ఈ 1 డిగ్రీ వెస్ట్, 2 డిగ్రీ వెస్ట్, 3 డిగ్రీ వెస్ట్, 4 డిగ్రీ వెస్ట్ ఇలా ఉంటాయి. ఈ క్రమంలో భూమి పశ్చిమం నుంచి తూర్పు వైపుకి తిరుగుతుంది కాబట్టి ముందు తూర్పు వైపున ఎర్లీ మార్నింగ్ అవుతుంది, సన్ రైజ్ అవుతుంది, తూర్పు వైపున అవుతుంది. ఆ తర్వాత అది వెళ్ళిపోతూ ఉంటుంటే దాని తర్వాత ప్రాంతాలు వస్తుంటుంటాయి, ఇలా వస్తుంటుంటాయి. మనం ఇంతకుముందు చూసినాం, ఇలా ఇలా తిరుగుతుంటుంటుంది. ఫస్ట్ ఈ ప్రాంతంలో సూర్యోదయం తర్వాత ఇలా 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 తిరుగుతుంటుంది. ఆ క్రమంలో మనకి 0 డిగ్రీ లాంగిట్యూడ్ మీద మిట్ట మధ్యాహ్నము 12 గంటలు అయింది అనుకుందాం. 12 PM అయింది అనుకున్నాము. సో ఆ ఒక రేఖాంశానికి ఇంకో రేఖాంశానికి టైం డిఫరెన్స్ ఎంత అనుకున్నాము? 4 minutes అనుకున్నాము. ఈస్ట్ వైపు పోతున్న కొద్దీ ఇవేమో ముందుంటాయి. ప్రతి రేఖాంశానికి 4 నిమిషములు ముందు ఇటువైపు ఉంటుంది. వెస్ట్ వైపు పోతున్న కొద్దీ ప్రతి రేఖాంశానికి 4 నిమిషములు టైం వెనుక ఉంటారు వాళ్ళు. ఆ రకంగా చూసినట్లయితే ఇక్కడ 12 గంటలైతే 1 డిగ్రీ ఈస్ట్ లాంగిట్యూడ్ మీద, అంటే ఈస్ట్ వైపు పోతున్నాం కాబట్టి టైం డిఫరెన్స్ అంతా 4 నిమిషాలు. సో వాళ్ళు 12 గంటల 4 నిమిషాలు ముందే సేమ్ సిచ్యువేషన్లో ఒకే సందర్భంలో ఇక్కడ 12 అయితే ఇక్కడ 12 గంటల 4 నిమిషాలు అవుతుంది. అంటే ఒక రేఖాంశము వాళ్ళకి ఆల్రెడీ 12 గంటలై 4 నిమిషాలు అవుతుంది అన్నట్టు. అదే 2 డిగ్రీ ఈస్ట్ మీద దీనికి ఇంకొక 4 minutes కలుపుకోవాలి, అంటే 12 గంటల 8 నిమిషాలు అవుతుంది. అదే 3 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్ మీద 12 గంటల 12 నిమిషాలు అవుతుంది. పక్క రేఖాంశాలకు మధ్య తేడా ఎంత అనుకున్నాము? 4 నిమిషాలు. 12 గంటలకి 4 కలిపితే 12 గంటల 4 నిమిషాలు, 12 గంటల 4 నిమిషాలకు 4 కలిపితే 12 గంటల 8 నిమిషాలు. అంటే ఒకే సందర్భంలో ఇక్కడ 12 అయితే ఇక్కడ ఈ ఏరియా మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ 12 గంటలు అయితే ఈ లాంగిట్యూడ్ పోయేటటువంటి ఏరియా మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ 12 గంటల 4 నిమిషాలు అవుతుంది. సో అప్పుడు 0 డిగ్రీకి 3 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్కి మధ్య తేడా ఎంత ఉంటుంది? అంటే 0 డిగ్రీ ఆ నుంచి ఎన్ని రేఖాంశాలు ముందుకు పోతున్నాం మనం? తూర్పు వైపు 1 2 3 నిమిషాలు ముందుకు పోతున్నాము. సో 3 నిమిషాలు అంటే ఒక్కొక్క రేఖాంశానికి 4 నిమిషాలు, 3 4ల 12 నిమిషాలు ముందుంటుంది. అంటే ఇక్కడ 12 అయితే ఇక్కడ 12 గంటల 12 నిమిషాలు అవుతుంది. అదే మనము తూర్పు వైపు పోకుండా వెస్టర్న్ సైడ్ వస్తున్నాం అనుకోండి, పశ్చిమం వైపు వస్తున్నాం అనుకోండి, ప్రతి రేఖాంశానికి వాళ్ళు 4 నిమిషాలు వెనుక ఉంటారు. ఎన్ని రేఖాంశాలు ఉంటే అన్ని 4 నిమిషాలు వెనుక ఉంటారు. ఆ విధంగా చూసినట్లయితే ఇక్కడ 12 గంటలైతే
1 డిగ్రీ వెస్టర్న్ లాంగిట్యూడ్ మీద వాళ్ళకి ఇంకా 12 గంటలు కాలే. 12 గంటలు కావడానికి ఇంకా ఎంత టైం ఉంటుంది? 4 నిమిషాలు ఉంటుంది, అంతే కదా. సో ఆ రకంగా చూసినట్లయితే 11 గంటల 56 నిమిషాలు అవుతుంది ఇక్కడ 1 డిగ్రీ వెస్టర్న్ లాంగిట్యూడ్ మీద. ఈ లాంగిట్యూడ్ ఏ దేశాల కింద ఏ ప్రాంతాల గుండా పోతుందో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి స్థానిక సమయము 11 గంటల 56. ఎప్పుడు? వీళ్ళకి 12 అయినప్పుడు, గ్రీనిచ్ మీద 12 గంటలు అయినప్పుడు. సో అదేవిధంగా 1 డిగ్రీ వెస్ట్ మీద ఏమవుతుంది? ఇంకొక 4 నిమిషాలు డిడక్ట్ చేయాలి, తీసివేయాలి. సో 11 గంటల 52 నిమిషాలు అవుతుంది. అదే 3 డిగ్రీ వెస్టర్న్ లాంగిట్యూడ్ మీద ఎంత టైం అవుతుంది? 11 గంటల 52 నిమిషాల నుంచి ఇంకొక 4 నిమిషాలు తీసేస్తే 11 గంటల 48 నిమిషములు. ఒకే సందర్భంలో 3 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్ మీద 12 గంటల 12 నిమిషాలు అయితే, అదే సందర్భంలో 3 డిగ్రీ వెస్టర్న్ లాంగిట్యూడ్ మీద ఉన్నటువంటి వాళ్ళకి 11 గంటల 48 నిమిషాలే. ఎందుకు? చూడండి, 1 డిగ్రీ ఈస్ట్ నుంచి 1, 2, 3, 4, 5, 6 రేఖాంశాలు వెస్ట్ సైడ్ వస్తున్నాము. 6 రేఖాంశాలు దాటుతున్నాము. సో 6 ఇంటూ ప్రతి రేఖాంశాలకి 4 నిమిషాలు, 6 4ల 24 నిమిషాలు. 12 గంటల 12 నిమిషాల నుంచి 24 నిమిషాలు తీసేస్తే 11 గంటల 48 నిమిషాలు అవుతుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? పక్కపక్కనే ఉన్నటువంటి 2 రేఖాంశముల మీద స్థానిక 6 రేఖాంశముల మధ్య సమయం 4 నిమిషాలు తేడా ఉంటుంది కదా. తూర్పు వైపు ఉన్నటువంటి వాళ్ళైతేమో 4 నిమిషాలు ముందు ఉంటారు, వెస్ట్ సైడ్ ఉన్నటువంటి పశ్చిమం వైపు ఉన్నటువంటి వాళ్ళకైతేమో 4 నిమిషాలు వెనక ఉంటారు. సో ఆ రకంగా చూసినట్లయితే మన దేశంలో కూడా టైం డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. మనం అందరం ఒకే టైం పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా ఒక రేఖాంశం మీద ఉన్నటువంటి వాళ్ళకి ఆ పక్కనే ఉన్నటువంటి రేఖాంశం, ఆ రేఖాంశానికి తూర్పు వైపు ఉన్నట్టయితే 4 నిమిషాలు ముందుంటారు వాళ్ళు, ఆ రేఖాంశానికి పశ్చిమం వైపు ఉన్నటువంటి వాళ్ళకి 4 నిమిషాలు వాళ్ళు వెనక ఉంటారు. సో ఆ రకంగా చూసినట్లయితే భారతదేశం పూర్తిగా తూర్పు నుంచి పశ్చిమం వైపు పోయినట్లయితే ఎన్ని నిమిషాల తేడా ఉంటుంది అనేది మనం ఒక్కసారి గమనిద్దాం. భారతదేశంలో ఈస్ట్ టు వెస్ట్ టైం డిఫరెన్స్ ఎంత ఉంటుంది అనేది మనము ఒకసారి గమనిద్దాం. మనము ఇండియానే ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియాలో తూర్పు వైపు నుంచి పశ్చిమ వైపుకి టైం డిఫరెన్స్ ఎంత ఉంటుందని ఒకసారి మనము గమనించినట్లయితే భారతదేశం యొక్క లాంగిట్యూడినల్ ఎక్స్టెన్షన్, రేఖాంశాల విస్తరణను మనం ఒకసారి చూడాలి. ఆల్రెడీ 10th క్లాస్ ఫస్ట్ లెసన్లో మనం చూసాము. సో భారతదేశం మొత్తము తూర్పు అర్ధగోళంలో ఉంది. అంటే భారతదేశం మీదుగా మొత్తము తూర్పు రేఖాంశాలు పోతుంటాయి, ఈస్టర్న్ లాంగిట్యూడ్స్. సో ఆ రకంగా ఇక్కడ గ్రీనిచ్ లైన్ ఈ ఏరియాలో ఉన్నట్లయితే 0 డిగ్రీ అనుకుంటే మనము ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే 1 2 3 4 అలా పోతే 68 డిగ్రీ 7 మినిట్స్ దగ్గర ఇండియా, ఇక్కడ గుజరాత్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 68 డిగ్రీ 7 మినిట్స్ లాంగిట్యూడ్ దగ్గర ఇండియా యొక్క లాంగిట్యూడినల్ ఎక్స్టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 67 డిగ్రీల 7 నిమిషాల నుంచి 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి ఇలా వెళ్ళినట్లయితే మనకి 97 డిగ్రీ 25 మినిట్స్ వరకు ఎండ్ అవుతుంది అరుణాచల్ ప్రదేశ్లో. సో ఆ రకంగా చూసినట్లయితే 68 డిగ్రీల 7 నిమిషముల నుంచి 97 డిగ్రీల 25 నిమిషముల వరకు భారతదేశము రేఖాంశాలు విస్తరించి ఉన్నాయి. ఆ రకంగా చూసినట్లయితే మొత్తం ఎన్ని రేఖాంశాలు విస్తరించినాయో చూద్దాం ఒకసారి. సరే, ఈ మినిట్స్ మనం తీసేస్తే 68 డిగ్రీల నుంచి 97 డిగ్రీల వరకు అనుకున్నాము. మినిట్ తీసేస్తే ఓన్లీ డిగ్రీలు చూసినట్లయితే 68 నుంచి 97 అంటే మొత్తం ఎన్ని? 65 నుంచి 97 అంటే 97 నుంచి 68 తీసేస్తే సరిపోతుంది. సో 7లోంచి 8 పోదు, 10 17, 17లోంచి 8 తీసేస్తే 9. సో ఇలా నుంచి 8 పోతే 8లో నుంచి 6 తీసేస్తే 2, మొత్తం 29 రేఖాంశాలు. భారతదేశం మీదుగా 29 రేఖాంశాలు పోతున్నాయి. 68, 69, 70, 71, 72 అట్లా 97 వరకు అంటే 29 రేఖాంశాలు పోతున్నాయి. 29 రేఖాంశాలు అంటే ఫస్ట్ భారతదేశంలో ఎక్కడ సూర్యోదయం అవుతుంది? ఈస్ట్ వైపు అనుకున్నాం. ఈస్ట్ వైపు అంటే ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఇక్కడ సూర్యోదయం అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం అయిన తర్వాత గుజరాత్లో సూర్యోదయం కావడానికి ఎంత టైం పట్టుద్ది అంటే మొత్తం ఎన్ని రేఖాంశాలు చూడాలి, ఎన్ని రేఖాంశాలు దాటి రావాలో చూడాలి. ఒకసారి ఎన్ని రేఖాంశాలు భూమి కదలాలో చూడాలి. 97 నుంచి 96కి రావాలి, 95, 94, 93, 92 అట్లా వచ్చి 68 వరకు రావాలి. సో ఆ క్రమంలో ప్రతి రేఖాంశానికి 4 నిమిషాలు తేడా ఉంటుంది అనుకున్నాం కదా. ఈ గుజరాత్ వెనక ఉంటుంది 4 నిమిషాలు. ఆ రకంగా చూసినట్టయితే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, మామూలుగా చూద్దాము. 97 డిగ్రీల మీద ఉదయం 6 అయింది అనుకుందాం, ఎర్లీ మార్నింగ్ 6 అయింది అనుకుందాం, 6 AM అయింది అనుకుందాము. 97 డిగ్రీల 6 AM అయితే ఉదయం 6 గంటలు అయితే
96 ఇక్కడ 96 ఉంది అనుకుందాము. 96 డిగ్రీల రేఖాంశం మీద మార్నింగ్ 6 కావడానికి ఇంకా 4 నిమిషాల టైం పట్టుద్ది. అంటే ఏంది 5 గంటల 56 నిమిషాలు అవుతుంది. అంటే ఈ రేఖాంశం మీద ఉన్న వాళ్ళకి ఈ రేఖాంశం మీద ఉన్న వాళ్ళకి 4 నిమిషాల డిఫరెన్స్ ఉంటుంది టైం. వీళ్ళకి 6 అయితే వీళ్ళకి 5:56 అవుతుంది. అదేవిధంగా 95 డిగ్రీల రేఖాంశం ఇటు పోతుంది అనుకుందాం, ఈ ఏరియా నుంచి పోతుంది అనుకున్నాము. అప్పుడు వాళ్ళు వీళ్ళకంటే ఇంకొక 4 నిమిషాలు వెనుకుంటారు. 5 గంటల 52 నిమిషాలే వాళ్ళకి అవుతుంది. అలా అలా ప్రతి రేఖాంశానికి 4 నిమిషాలు తగ్గించుకుంటూ వస్తే లాస్ట్కి గుజరాత్లో సూర్యోదయం అవుతుంది. అప్పుడు ఏంటో చూద్దాము. మొత్తము ఆ నుంచి ఇటు చూస్తే 29 రేఖాంశాలు నేను అనుకున్నాం కదా. 29 × 4 9 4 జా 36 4 2 జా 8 9 10 11 116 మినిట్స్ 116 నిమిషాలు. అంటే అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం అయిన తర్వాత, అంటే భారతదేశంలో మొదటగా సూర్యోదయం అయ్యేటటువంటి ప్రాంతము అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం అయిన తర్వాత భారతదేశంలో చివరిగా సూర్యోదయం అయ్యేది గుజరాత్. ఇట్లా వస్తుంది వెస్ట్ సైడ్ రాన్ ఆఫ్ కచ్ ఆ ఏరియాలో ఉంటుంది ఇది. సో ఈ ప్రాంతంలో సూర్యోదయం కావడానికి 116 నిమిషాల టైం గ్యాప్ ఉంటుంది. సరే 4 నిమిషాలకే వచ్చా 2 గంటలు అనుకుందాం. 116కి ఇంకొక 4 నిమిషాలు కాబట్టి 120 నిమిషాలు. 120 నిమిషాలు అంటే 2 గంటలు కదా. సో మనకి 2 అవర్స్. అంటే ఇక్కడ 6 గంటలు అయిందంటే వీళ్ళకి ఎంత అవుతుందో తెలుసా? ఇక్కడ మొత్తం 116 నిమిషాలు తీసేయాలంటే మనకి 4 గంటల 4 నిమిషాలు అవుతుంది. ఒకవేళ అదే 2 గంటల డిఫరెన్స్ అనుకుంటే అప్పుడు 4 అవుతుంది. ఒక రేఖాంశం తక్కువ ఉంది కాబట్టి మనకి 4 గంటల 4 నిమిషాలు. అంటే మరి అప్పుడు ఏం చేయాలి? ఈ రేఖాంశం మీద ఉన్న వాళ్ళు 6, ఈ రేఖాంశం మీద ఉన్న వాళ్ళు 5 గంటల 56 నిమిషాలు, ఈ 95 డిగ్రీల రేఖాంశం మీద ఉన్న వాళ్ళు 5 గంటల 52 నిమిషాలు. ఇలా 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 పెట్టుకుంటూ వస్తే గుజరాత్లో ఉన్నటువంటి వాళ్ళు 4 గంటల 4 నిమిషాలు. 68 తర్వాత ఇటు 69 ఇక్కడ పోతుంది అనుకోండి, వాళ్ళు 4 గంటల 8 నిమిషాలు పెట్టుకుంటూ పోతే ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ రేఖాంశం ఆధారంగా స్థానిక సమయాన్ని సెట్ చేసుకుంటే భారతదేశంలో 29 రకాల టైమింగ్స్ ఉంటాయి. 29 రకాల టైమ్స్ని ఫాలో అవుతారు. అప్పుడు భారతదేశం మొత్తానికి ఒక టైం అనేది ఉండదు కదా. కన్ఫ్యూజ్ ఉంటుంది, గందరగోళం ఉంటుంది. ఎక్కడ ఏ టైము మనం మన దేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోతే ఇక్కడ టైము, ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఏ రేఖాంశం పోతుంది, దాని ప్రకారం టైం ఏందని చెప్పేసి ప్రతి చోటుకు పోయినప్పుడల్లా మనం టైం మార్చుకోవాలి. అంతేకాకుండా ఈ 29 రకాల టైమ్స్ని ఫాలో అయితే, అంటే వాటిని లోకల్ టైం అంటాం. ఆ లోకల్ టైం ఫాలో అయితే ప్రభుత్వం కూడా ఏమైనా ప్రకటనలు చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి శ్రీహరికోటలో ఈరోజు సాయంత్రం 4 గంటల 56 నిమిషాలకి జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా పలానా శాటిలైట్ని ఆ రాకెట్ ద్వారా లాంచ్ చేసి శాటిలైట్ని కక్షలో ప్రవేశపెడతారంటే సాయంత్రం 4 గంటల 56 నిమిషాలు అంటే ఆ ప్రకటన వచ్చిన ఢిల్లీ టైం ప్రకారమా, లేకపోతే రాకెట్ని ప్రయోగిస్తున్నటువంటి శ్రీహరికోట నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళ శ్రీహరికోట టైం ప్రకారమా? చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది. రైల్వే టైమింగ్స్, భారతదేశం రైలు ఢిల్లీ నుంచి కన్యాకుమారి, కాశ్మీర్ ఈ ప్రాంతాలు పోతాయి. వాళ్ళు ఆ రైల్వే టైమింగ్స్ని ఫాలో అవ్వటము, టైం టేబుల్ ప్రకారం ఫాలో అవ్వటము, అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఒకవేళ ఏదో తుఫాన్లో లేకపోతే ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పలానా రేపు ఉదయం 6 గంటల 40 నిమిషాలకి బంగాళాఖాతంలో ఉన్నటువంటి తుఫాను తీరం దాటుద్ది 6 గంటల 50 నిమిషాలంటే ఆ తీరం దాటి లోకల్ టైం ప్రకారం అనుకోవాలా, లేకపోతే ఢిల్లీ టైం ప్రకారం అనుకోవాలా? చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ గందరగోళాన్ని, ఈ కన్ఫ్యూజన్ని నివారించడం కోసం భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకే టైం ఫాలో కావాలి అని ప్రభుత్వం వాళ్ళు నిర్ణయించడం జరిగింది. మరి ఎలా, ఏ టైం ఫాలో కావాలి? 97 డిగ్రీల రేఖాంశం మీద ఉన్నటువంటి వీళ్ళ టైం ఫాలో కావాలన్నా, లేదా 68 డిగ్రీల రేఖాంశం మీద ఉన్నటువంటి వీళ్ళ టైం ఫాలో కావాలన్నా? సాధారణంగా వాళ్ళొద్దు వీళ్ళొద్దు, మధ్యలో టైం ఫాలో కావాలి అట్లయితే ఉంటుంది. ఎందుకంటే ఈ టైం పెట్టుకుంటే వీళ్ళకి 2 గంటల తేడా ఉంటుంది. ఆడ 6 గంటలకి తెల్లారుతుంది, వీడు కూడా 6 పెట్టుకుని అనుకో, వానికి ఇంకా 4 గంటలు అవుతుంది. మార్నింగ్ 4 గంటల 4 నిమిషాలే, 4 గంటల 4 నిమిషాలు 6 గంటలకే మరి టైం పెట్టుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. చూస్తేనేమో టైం అసలు తెల్లారులా 4 చిమ్మ చీకటే ఉంది, కానీ టైం 6 పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి పోనీ వీళ్ళ టైం ఫాలో అయ్యింది అనుకో, ఇక్కడ 4 గంటలు 4 నిమిషాలు కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లో కూడా 4 గంటల 4 నిమిషాలు పెట్టుకున్నాను అనుకో, వాడికి ఆల్రెడీ సూర్యోదయం అయిపోతుంది 4 గంటల 4 నిమిషాలకి. కాబట్టి గుజరాత్ వాళ్ళ టైం కాదు, అరుణాచల్ ప్రదేశ్లో టైం కాకుండా మధ్యలో ఏ రేఖాంశం అయితే పోతుందో ఆ రేఖాంశం మీద ఉన్నటువంటి టైం ఫాలో కావాలి. మరి భారతదేశం మధ్య గుండా పోయేటటువంటి రేఖాంశం ఏంటిది చూసినట్లయితే 68కి
97కి మధ్యలో ఉన్నటువంటి రేఖాంశం ఏది అన్నట్లయితే 68 నుంచి 97 వరకు అంటే మొత్తం 29 రేఖాంశాలు అనుకున్నాం. 29లో సగం, 29లో సగం ఎంతంట? 29లో సగం అంటే 14.5 అంతే కదా. 29 డివైడెడ్ బై 2 చేస్తే 14.5 వస్తుంది, 14.5 వస్తుంది. 14.5 అంటే 68కి 14.5 కలుపుకుంటూ పోతే మధ్యలోకి పోతాం, లేదా 97 నుంచి 14.5 తీసేసుకుంటూ వచ్చినా 14.5కి మధ్యలోకి వచ్చేస్తాము. సో ఆ రకంగా చూసినట్లయితే 68కి 14.5 14.5 కలుపుదాం. 8 + 4 12 6 7 8 ఈ హాఫ్ 82.5 ఎగ్జాక్ట్లీ. సో మనకి 68 నుంచి 69 70 71 అలాగపోతే 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఏదైతే ఉంటుందో ఇది. సేమ్ 97 నుంచి 14.5 తీసేసినా అంతే వస్తుంది. 97 నుంచి ఫస్ట్ 14 తీసేద్దాం, తర్వాత తీసేద్దాం. 97 నుంచి 14 తీసేద్దాము. 7లోంచి 4 పోతే 3, 9లోంచి 1 పోతే 8, 83. అర తీసేయాలి కదా. సో 83లోంచి అర తీసేస్తే 82.5. సో ఆ విధంగా భారతదేశం మధ్య గుండా పోయేటటువంటి రేఖాంశము లాంగిట్యూడ్ 82.5 ఈస్ట్, 82.5 ఈస్టర్న్ లాంగిట్యూడ్. ఇది 82.5 అన్నా 82 డిగ్రీ 30 మినిట్స్ అన్నా ఒకటే. తెలుసు కదా మనకి. 2 డిగ్రీల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని 60 సమాన భాగాలుగా చేసి, అక్షాంశాలాగానే రేఖాంశాలు కూడా అంతే. 2 డిగ్రీల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని 60 సమాన భాగాలుగా చేసి ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క నిమిషము. సో కాబట్టి అర నిమిషం అంటే 30 మినిట్స్. అర డిగ్రీ అంటే మనకి 30 మినిట్స్. ఎందుకంటే 60 మినిట్స్ అయితే 1 డిగ్రీ. ఈ లెక్క ప్రకారం చూసింటారు 60 మినిట్స్ అయితే 1 డిగ్రీ. సో కాబట్టి అర డిగ్రీ అంటే 30 మినిట్స్. సో ఆ విధంగా 82.5 డిగ్రీ అన్న 82 డిగ్రీల 30 నిమిషాలన్నా సేమ్. ఇట్లా కూడా ఇస్తారు ఒక్కోసారి. సో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము భారతదేశం మధ్య గుండా పోతుంది. ఈ రేఖాంశం మీద ఎంత టైం అయితే ఉంటుందో ఈ టైంనే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ పెట్టుకోవాలి, అవర్స్, మినిట్స్, సెకండ్స్ సహా. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇండియన్ స్టాండర్డ్ టైం, ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం, భారత ప్రామాణిక సమయము అంటాము. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా భారతదేశ ప్రామాణిక సమయాన్ని గుర్తించడం జరిగింది. ఆ విధంగా కాశ్మీర్లో ఉన్న, కన్యాకుమారిలో ఉన్న, గుజరాత్లో ఉన్న, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న, భారతదేశంలో ఎక్కడున్న, ఈవెన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అనేది ఎవరైనా సరే ఇండియన్ టెరిటోరియల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా భారత ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే టైం ఫాలో కావాలి. ఆ టైంనే మనము రిస్ట్ వాచ్ కానీ, వాల్ క్లాక్ కానీ, లేదా మన సెల్ ఫోన్లో ఉండేటటువంటి టైం మొత్తం అందరి సేమ్ ఈక్వల్గా ఉంటుంది. ఆ టైంని ఎలా డిసైడ్ చేసిందంటే 82.5 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఆధారంగా ఆ టైంలో డిసైడ్ చేయడం జరిగింది. ఈ రేఖాంశం అనేది వాళ్ళ ఉత్తరప్రదేశ్లో అలహాబాదు, ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పట్టణం గుండా పోతూ ఉంది. సో ఆ విధంగా భారతదేశంలో తూర్పు నుంచి పడమర వైపుకు దాదాపు 2 గంటల తేడా ఉన్నా, ఎందుకంటే ప్రతి రేఖాంశానికి 4 నిమిషాల తేడా ఉంటుంది అనుకున్నాం. ఆ విధంగా 2 గంటలు దాదాపుగా 1 గంట 56 నిమిషాలు కరెక్ట్గా చెప్పాలంటే. అంత తేడా ఉన్నా కూడా మనకి 10th కూడా ఒక క్వశ్చన్ ఇచ్చిండ్రు. భారతదేశంలో తూర్పున అరుణాచల్ ప్రదేశ్లో సూర్యోదయం అయిన తర్వాత 2 గంటల తర్వాత గుజరాత్లో సూర్యోదయం అయినా కూడా అందరూ ఒకే రకమైనటువంటి టైంను ఫాలో అవుతారు ఎందుకు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే భారతదేశ ప్రామాణిక సమయాన్ని ఫాలో అవుతారు కాబట్టి, భారతదేశ ప్రామాణిక సమయం ప్రకారంగా ఉంటారు కాబట్టి ఆ విధంగా భారతదేశ ప్రామాణిక సమయాన్ని నిర్ధారించి ఆ సమయంలో ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు కూడా వాళ్ళ దేశం నుంచి కొన్ని రేఖాంశాలు పోతుంటాయి, 10 20 సంథింగ్ పోతుంటుంటాయి. అలా పోయినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ప్రామాణిక సమయాన్ని నిర్ధారించుకుంటారు. పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, శ్రీలంకలో కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక స్టాండర్డ్ టైంని వాళ్ళు డిసైడ్ చేసుకొని ఆ స్టాండర్డ్ టైం ప్రకారంగా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ టైంని ఫాలో అవుతూ ఉంటారు. ఇవి అన్ని దేశాలకి దాదాపుగా అన్ని దేశాలకి ఇదే ఉంటాయి. అయితే విస్తీర్ణంలో బాగా పెద్ద దేశాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఒకే స్టాండర్డ్ టైంని ఫాలో అవ్వడం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా దేశం ఉందనుకుందాం. రష్యా దేశము ప్రపంచంలోనే విస్తీర్ణంలో పెద్ద దేశం రష్యా. అందులోనూ ఈ తూర్పు నుంచి పడమర వరకు చాలా వెడల్పుగా ఉంటుంది. సో కాబట్టి ఈ దేశం వాళ్ళు ఒకే రకమైనటువంటి ప్రామాణిక సమయాన్ని పాటించడం అంటే చాలా కష్టం. ఎందుకంటే తూర్పున ఇక్కడ
వాళ్ళకి 180 డిగ్రీ లాంగిట్యూడ్ ఇస్తే ఇటు సైడ్ వచ్చేసి 30 డిగ్రీ లాంగిట్యూడ్. అంటే ఇక్కడ 30 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్ నుంచి 180 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్ వరకు రష్యా దేశం ఇట్లా విస్తరించింది. ఆ క్రమంలో ఈ తూర్పు నుంచి అంటే తూర్పున సూర్యోదయం అయిన తర్వాత పశ్చిమ సూర్యోదయం కావడానికి 10 గంటల టైం పట్టుద్ది. 10 గంటలు తూర్పున సూర్యోదయం అయిన తర్వాత పశ్చిమాన చివరి సూర్యోదయం కావడానికి 10 గంటల టైం పట్టుద్ది. అలాంటప్పుడు మధ్యలో తీసుకున్నా కూడా వాళ్ళకి ఇటులకైనా 5 గంటల తేడా ఉంటుంది. సో అలాంటి సమయంలో ఆ ఒకే రకమైన టైం ఫాలో కావడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకని విశాలమైనటువంటి దేశాలు ఉన్నటువంటి వాళ్ళు టైం జోన్స్ని వాళ్ళు డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా ఉందనుకోండి, రష్యాలో దాదాపుగా 11 టైం జోన్లు ఉన్నాయి. ఒక్కొక్క గంటకు ఒక టైం జోన్ చొప్పున ఈ ఏరియా అంటే ఒక 10 రేఖాంశాలు విస్తరణ ఆధారంగా చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఇది ఒక టైం జోను, ఈ టైం జోన్లో ఉన్న వాళ్ళందరూ ఒక టైం ఫాలో అవుతారు. ఇది ఒక టైం జోను, ఇదొక టైం జోను, ఇదొక టైం జోను. మీ దగ్గర అట్లాస్ ఉన్నట్లయితే టైం జోన్స్కి సంబంధించినటువంటి మ్యాప్ కూడా ఉంటుంది, మీరు ఒకసారి దాన్ని పరిశీలించండి. సో ఆ విధంగా ఈస్ట్ టు వెస్ట్ వరకు రష్యా వాళ్ళు మొత్తం 11 టైం జోన్లని వాళ్ళు విభజించుకొని, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఒక టైం జోన్ నుంచి ఇంకో టైం జోన్కి ప్రయాణించినప్పుడు మళ్ళీ ఆ టైం జోన్ ప్రకారం వాళ్ళు టైం సెట్ చేసుకోవాలి. మన భారతదేశంలో ఆ ఇబ్బంది లేదు, ఎందుకంటే దేశం అంతా ఒకే టైం ఫాలో అవుతున్నాం కాబట్టి. బట్ వేరే రష్యాలో అయితే ఖచ్చితంగా వాళ్ళు ఒక టైం జోన్ నుంచి ఇంకొక టైం జోన్కి ట్రావెల్ చేసినప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టైం జోన్ ప్రకారంగా వాళ్ళు ఫాలో కావాల్సి వస్తుంది. అదేవిధంగా అమెరికాలో కూడా దాదాపు 9 టైం జోన్స్ ఉన్నాయి, 9 రకాల టైం జోన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి అమెరికా దేశము. సో అమెరికాలో ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఇక్కడ వాళ్ళకి పసిఫిక్ టైం జోన్ అని, ఇటు మన అట్లాంటిక్ టైం జోన్ అని, పసిఫిక్ టైం జోన్ అని, సెంట్రల్ టైం జోన్ అని చెప్పేసి ఇలా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ అలస్కా కూడా వాళ్ళది అమెరికా వాళ్ళది, ఇక్కడ ఒక టైం జోన్ ఉంటుంది. ఆ తర్వాత హవాయ్ ఐలాండ్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళకు ఒక టైం జోన్. ఇట్లా అమెరికాలో కూడా మొత్తంగా 9 రకాల టైం జోన్స్, రష్యాలో 11 రకాల టైం జోన్స్. అదేవిధంగా కెనడా కూడా విస్తీర్ణం చాలా ఎక్కువ ఉన్నది చూడండి. చైనా, ఈ విధంగా బ్రెజిల్ కూడా విస్తీర్ణము బాగా ఉన్నటువంటి దాదాపుగా ఒక 7-8 దేశాలు వాళ్ళు ఒకే టైం ఫాలో కావడం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు టైం జోన్స్గా డివైడ్ చేసుకొని ఆ టైం జోన్స్ ప్రకారంగా వాళ్ళు టైం సెట్ చేసుకోవడం వల్ల జరుగుతుంది. అదే చిలీ దేశం ఉందనుకోండి, ఇక్కడ మనకి సౌత్ అమెరికన్ కాంటినెంట్లో చిలీ దేశము ఇలా ఉంది చిలీ దేశము పొడుగుంటుంది, ఇది ఇట్లా ఉంటుంది. వీళ్ళు టైం జోన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకంటే ఈస్ట్ టు వెస్ట్ లాంగిట్యూడ్స్ వాళ్ళ దేశం నుంచి 7-8 పోతాయి, అంతకంటే ఎక్కువ లేదు. పొడుగుంది కానీ వెడల్పు ఎక్కువ లేదు. అదే ఒకవేళ దేశము ఇలా ఉందనుకోండి, ఇట్లా వెడల్పుగా ఉందనుకోండి, అప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు దాదాపుగా 40-50 రేఖాంశాల తేడా ఉందనుకోండి, అప్పుడు వాళ్ళది చిన్న దేశమైనా పొడుగుంటుంది కాబట్టి వాళ్ళు టైం జోన్స్ పెట్టుకోవాల్సిందే. బట్ ఇట్లా నిలువుగా ఉన్నట్లయితే వాళ్ళు టైం జోన్ ఫాలో కావాల్సినటువంటి అవసరం లేదు, ఒకటే టైం జోన్ సరిపోద్ది. ఆ రకంగా చూసినట్టయితే చిలీ దేశము నిలువుగా ఇట్లా ఈ విధంగా పొడుగుంటుంది కాబట్టి మరి వాళ్ళు టైం జోన్స్ ఫాలో కావాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని దేశాలు అమెరికా, తర్వాత రష్యా, తర్వాత కెనడా, బ్రెజిల్, చైనా, ఈవెన్ ఆల్సో ఆస్ట్రేలియా లాంటి దేశాలు వాళ్ళు టైం జోన్ని ఫాలో కావాల్సి వస్తుంది. మిగతా దేశాలన్నీ వాళ్ళు ఒక స్టాండర్డ్ టైంని ఫిక్స్ చేసుకోవాలంటారు. ఎలా మన ఇండియా వాళ్ళు ఏ విధంగా అయితే డిసైడ్ చేసినారో ఆ విధంగా చేయడం జరుగుతుంది. అయితే మరి ఇప్పుడు మనము స్టార్టింగ్లో ఇంగ్లాండ్ వాళ్ళ టైంకి మన టైంకి తేడా ఎంత అనేది మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే మనకి ఇంగ్లాండ్లో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటుంటే వాళ్ళకి ఆడ 10 గంటలకే స్టార్ట్ అయితే మనకు 3:30కి స్టార్ట్ అవుతుంది ఇక్కడ లైవ్ టెలికాస్ట్. సో కాబట్టి ఎందుకు తేడా ఉంటుంది అని మనం ఒక్కసారి గమనిద్దాం, ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఇది 0 డిగ్రీ, ఇంగ్లాండ్లో నుంచి గ్రీనిచ్ లైన్ పోతుంది అనుకున్నాము, అదే వాళ్ళ యొక్క ప్రామాణిక సమయంగా చూసుకుంటారు. ఇండియా ఇటు ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంది, 82.5 కాడ ఈడ ఉంది అనుకున్నాం ఇండియా. సో ఈడ ఉంది. ఈ క్రమంలో 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం గుండా భారతదేశం కూడా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం పోతుంది. ఆ రేఖాంశం ఆధారంగా భారతదేశ ప్రామాణిక సమయాన్ని నిర్ధారించడం, ఇండియన్ స్టాండర్డ్ టైంని. మరి ఇండియన్ స్టాండర్డ్ టైము మన గ్రీనిచ్ మీన్ టైం కంటే, ఇది గ్రీనిచ్ మీన్ టైం ఉంటుంది, దీన్ని గ్రీనిచ్ టైం కంటే ముందుందా వెనకుందా, ఎంత టైం తేడా ఉంది అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో
మనము వరల్డ్ మ్యాప్లో చూసినట్టయితే గ్రీనిచ్తో పోలిస్తే మనం ఈస్ట్ వైపు ఉన్నాం. ఈస్ట్ వైపు ఉన్నాం అంటే ఏంది, ఈస్ట్ వైపు ఎన్ని రేఖాంశాలు ముందుంటామో అన్నీ ఇంటూ 4 నిమిషాలు ముందున్నట్లు లెక్క. వెస్ట్ సైడ్ ఉంటేనే వెనక ఒకటే. తూర్పు వైపు పోతున్న కొద్దీ ప్రతి రేఖాంశానికి 4 నిమిషాలు కలుపుకోవాలి. పశ్చిమ వైపు పోతున్న కొద్దీ ప్రతి రేఖాంశానికి 4 నిమిషాలు తీసేయాలి. మనం తూర్పు వైపు పోతున్నాం కాబట్టి 82.5 రేఖాంశాలు ముందున్నాం. 82.5 రేఖాంశాలు అంటే మనకి 82 ఇంటూ 4 చూద్దాము. 4 ఉంది 32, 228 మినిట్స్, 228 మినిట్స్ ప్లస్ హాఫ్ డిగ్రీ అనుకున్నాం కదా. 1 డిగ్రీకి 4 నిమిషాలు అయితే హాఫ్ డిగ్రీకి 2 నిమిషాలు. ఆ రకంగా చూసినట్లయితే ఇంకొక 228 ప్లస్ 2 మొత్తంగా 330 నిమిషాలు గ్రీనిచ్ టైం కంటే భారతదేశ ప్రామాణిక సమయం 330 నిమిషాలు ముందు ఉంటుంది. 330 నిమిషాలు అంటే దాన్ని గంటలకు మారిస్తే 330ను 60తో డివైడ్ చేసినట్టయితే 65లో 300, సో 30, సో 5 గంటల 30 నిమిషాలు ముందుంటాం. గ్రీనిచ్ టైం కంటే ఇండియన్ స్టాండర్డ్ టైము 5 గంటల 30 నిమిషాలు ముందుంటాము. అందుకే ఇంగ్లాండ్లో ఉదయం 10 గంటలకి స్టార్ట్ అయిందంటే మ్యాచ్ ఆల్రెడీ మనకు 10 గంటలు అయిపోయి 5:30 నిమిషాలు అవుతుంది అన్నట్టు. మన కాడ సూర్యోదయం అయిన తర్వాతనే అలా 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 వస్తే గ్రీనిష్ మీద సూర్యోదయం అవుతుంది. సో ఆ రకంగా చూసినట్టయితే 10 గంటలు అంటే 5:30 గంటలు అంటే 10 అంటే 11, 12, 1, 2, 3:30 అంటే దాదాపుగా 5:30 గంటలు మనం ముందుంటాం. అందుకే అక్కడ 10 గంటలకి మ్యాచ్ స్టార్ట్ అయినా మన ఇండియాలో అప్పటికి 10 గంటలు అయిపోతుంది, 3:30 అవుతుంది అన్నట్టు. సో జపాన్ ఉందనుకోండి, జపాన్ మనకంటే ఇంకా ముందుంటుంది. ఒకసారి వరల్డ్ మ్యాప్ చూద్దాం. మనం వరల్డ్ మ్యాప్ చూసినట్లయితే ఇది గ్రీనిచ్ లైన్. ఇది గ్రీనిచ్ లైన్ ఇదేటప్పుడు ఇదంతా ఈస్టర్న్ హెమిస్ఫియర్ అండ్ ఇదంతా వెస్టర్న్ హెమిస్ఫియర్. ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా గ్రీనిచ్ టైం కంటే ముందే ఉంటారు, ఇంక్లూడింగ్ ఇండియా. ఇంకా ఇండియా కంటే తూర్పు వైపున ఉన్నది ఇటు బంగ్లాదేశ్ కావచ్చు, తర్వాత మయన్మార్ కావచ్చు, చైనాలో ఈ తూర్పు భాగం కావచ్చు, ఆ తర్వాత జపాన్ కూడా జపాన్లో సూర్యోదయం అయిన తర్వాతనే మన దేశంలో అవుతుంది. చూడండి ఎంత టైం అంటే 3.5 అవర్స్ జపాన్ స్టాండర్డ్ టైం అనేది ఇండియన్ స్టాండర్డ్ టైం కంటే 3.5 అవర్స్ ముందుంటుంది. ఇప్పుడు జపాన్లోని టోక్యోలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా. సో మనం చూసుకోవచ్చు, మనకి పివి సింధు బ్యాడ్మింటన్ మ్యాచ్ ఉంది. సో మనం చూడాలనుకుంటున్నాము అనుకున్న క్రమంలో టోక్యో టైం చూసుకోవాలి. టోక్యో టైము మన ఇండియన్ స్టాండర్డ్ టైం కంటే 3.5 అవర్స్ ముందుంటుంది. సో ఆ రకంగా మనకంటే బంగ్లాదేశ్ వాళ్ళు కొంత ముందుంటారు, మయన్మార్ వాళ్ళు ఇంకా ముందుంటారు, చైనాలో ఉన్న ఈస్ట్ సైడ్ ఇంకా ముందుంటుంది, జపాన్ వాళ్ళు ఇంకా ముందు రావడం జరుగుతుంది. అందుకే ఈ జపాన్ని నిప్పాన్ అంటారు. నిప్పాన్ అంటే సూర్యుడు ఉదయించేటటువంటి దేశం, సూర్యుడు ఉదయించేటటువంటి దేశం అంటారు. సో జపాన్లో సూర్యోదయం అయిన తర్వాత ఇటు ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి చైనా కావచ్చు, కొరియా కావచ్చు, చైనా కావచ్చు, తర్వాత వచ్చేసి సౌత్ ఈస్ట్ కంట్రీస్ లైక్ కంబోడియా, లావోసు, వియత్నాం, మలేషియా, సింగపూరు, ఆ దేశాలన్నీ మనకంటే టైం కొంత ముందు ఉంటుంది అన్నట్టు. ఎంత అనేది ఒక మ్యాప్ ఉంటుంది. మన ఇండియన్ స్టాండర్డ్ టైం కంటే ఇటున్నోళ్ళు ఎంత ముందుంటారు, ముందుంటే ప్లస్ ప్లస్ ప్లస్. సో మనకంటే వెస్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ మైనస్లో ఉంటారు. అందుకే మన భారతదేశం సూర్యోదయం తర్వాతనే ఇటు వచ్చేసి ఆ తర్వాత అరబ్ కంట్రీస్ చూడండి, పాకిస్తాన్ కావచ్చు, తర్వాత ఆఫ్ఘనిస్తాను, తర్వాత వచ్చేసి ఇరాను, తర్వాత సౌదీ అరేబియా, టర్కీ, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా మన స్టాండర్డ్ టైం కంటే వెనకే ఉంటాయి, ఇంక్లూడింగ్ ఇంగ్లాండ్ కూడా యూరోపియన్ కంట్రీ కదా. 5:30 గంటలు మనం ముందుంటాం. ఇలా పోయినట్లయితే ఎన్ని గంటలు మనం ముందుంటాం మిగతా దేశాలతో పోలిస్తుంటే ఒక మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ను చూడొచ్చు. అందుకే ఇదంతా అయిపోయిన తర్వాత అమెరికాలో ఇన్ఫ్యాక్ట్ మనం ఒకసారి గ్లోబు మనము పరిశీలించినట్లయితే ఇండియాకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అమెరికా ఉంటుంది. అందుకే మనకు పగలైనప్పుడు వాళ్ళకి రాత్రి అవుతుందని చెప్తాము. ఇగో ఇది ఇండియా, ఇక్కడ సూర్యకిరణం పడితే పగలవుతుంది. దీనికి ఆపోజిట్గా ఇక్కడ ఉంది అమెరికా. సో కాబట్టి ఇక్కడ రాత్రి అవుతుంది. మనకు పగలైనప్పుడు అమెరికాలో రాత్రి, మనకు రాత్రి అయినప్పుడు అమెరికాలో పగలవుతుంది. ఎందుకంటే సూర్యకిరణాలు మనకు ఆపోజిట్గా భూమికి అటువైపు అమెరికా ఉంది. అమెరికాలో కూడా చూడండి, అమెరికాను ఒకసారి చూడండి. అమెరికాలో ఇటు ఈస్ట్ వైపు ఉన్నటువంటి న్యూయార్క్, వెస్ట్ సైడ్ ఉన్నటువంటి శాన్ ఫ్రాన్సిస్కో ఈ నగరాలు చూసినట్టయితే 3 అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది. న్యూయార్క్లో సూర్యోదయం అయిన తర్వాత దాదాపుగా 3-3:30 గంటల తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో సూర్యోదయం కావడం జరుగుతుంది. ఎందుకంటే వెడల్పుగా పెద్దది విశాలమైనటువంటి దేశం కాబట్టి, అందుకే వాళ్ళు టైం జోన్లని ఫాలో కావడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా ఒక దేశంలో, మన దేశంలోనే తూర్పు నుంచి ఇప్పటి వరకు 2 గంటల తేడా ఉంది. అమెరికాలో అయితే 10 గంటల తేడా, రష్యాలో అయితే 10 గంటల తేడా ఉంది.
అమెరికాలో అయితే ఇటు న్యూయార్క్కి శాన్ ఫ్రాన్సిస్కోకి 3 గంటల తేడా ఉంటుంది. ప్రతి రేఖాంశానికి 4 నిమిషాలు తేడా ఉంటుంది పక్క పక్కన ఉన్నటువంటి రేఖాంశాలకి. తూర్పు వైపున అయితే 4 నిమిషాలు ముందు ఉంటుంది, పశ్చిమ వైపు ఉంటుండేను 4 నిమిషాలు వెనుక ఉంటుంది. ఆ విధంగా చూసినట్లయితే ఈ 0 డిగ్రీ లాంగిట్యూడ్ అనుకున్నాం కదా మనము, గ్రీనిచ్ లైను, దీన్నే ప్రైమ్ మెరీడియన్ అంటాము, గ్రీనిచ్ లైన్ అంటాము. సో దీన్ని మనకి బుక్లో జిఎంటీ అంటుంది. జిఎంటీ అంటే గ్రీన్విచ్ మీన్ టైం. సో ఈ గ్రీన్విచ్ మీన్ టైం కంటే ఇటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా ముందుంటారు. అందుకే +1 అవర్, +2 అవర్స్, +3 అవర్స్, +4. మన ఇండియాలో +5.5 అని ఉంటుంది. ఎందుకంటే గ్రీన్విచ్ మీన్ టైంతో పోలిస్తే మనం 5.5 గంటల ముందున్నాము. అదేవిధంగా జపాను 5.5 అవర్స్ ప్లస్ మొత్తము గ్రీనిచ్ టైంతో పోలిస్తే జపాన్ వాళ్ళు 9 గంటల ముందు ఉంటారు. అదేవిధంగా గ్రీనిచ్ మీన్ టైంతో పోలిస్తే వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్న వాళ్ళందరూ వెనక ఉంటారు టైంలో. అందుకే -1 అవర్, -2 అవర్స్, -3 అవర్స్ ఆ విధంగా చూపించడం అనేది జరుగుతుంది. ఆ రకంగా చూసినట్టయితే గ్రీనిచ్ లైన్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉండేటటువంటి లాంగిట్యూడ్ ఏదనుకున్నాము, 180 డిగ్రీ లాంగిట్యూడ్ అనుకున్నాం. 180 డిగ్రీల రేఖాంశము ఆపోజిట్ ఉంటుంది అనుకున్నాము. దాన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటాము, అంతర్జాతీయ దినరేఖ అని చెప్పేసి అనటం జరుగుతుంది. గ్రీనిచ్ లైన్కి ఆపోజిట్గా ఉన్నటువంటి 180 డిగ్రీ లాంగిట్యూడ్. సో ఆ రకంగా బాగా మాట్లాడుతున్నారా, రైట్ మాట్లాడు. సో ఆ రకంగా చూసినట్లయితే ఇంటర్నేషనల్ డేట్ లైన్ చూసినట్టయితే, అంతర్జాతీయ దినరేఖ చూసినట్టయితే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది చూడండి. సో ఆ విధంగా, ఎందుకంటే ఈ లైన్కి ఇటువైపు ఉన్న వాళ్ళకి ఒక డేట్ ఉంటే వెనక ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఒకరోజు వెనక ఉంటారు అన్నట్టు. పక్క పక్కనే ఒకటే రేఖాంశం తేడా ఉన్న డేట్లో తేడా ఉంటుంది. సో ఆ రకంగా చూసినట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్లో ఇక్కడ ఫస్ట్ ఈ డేట్ లైన్ ఉన్నది కదా, 180 డిగ్రీ రేఖాంశం ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఉదయం తెల్లారింది అనుకున్నాం, 6 గంటలైంది అనుకున్నాం. దానికి అవతల వైపు కూడా 5:54 కానీ వీళ్ళకి సోమవారం అంటే వాళ్ళు ఇంకా ఆదివారంలోనే ఉంటారు. వాళ్ళు సోమవారం కావాలంటే ఇదంతా తిరిగి ఇక్కడికి రావాలి మళ్ళీ. సో ఆ రకంగా మరి ఈ అంతర్జాతీయ దినరేఖకు అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళకి ఒక 4 నిమిషాల తేడా ఉన్న డేటులు ఒకరోజు వెనక ముందు ఉండటం అనేది జరుగుతుంది. అందుకే ఇంటర్నేషనల్ డేట్ ఆ లైన్ దాటినటువంటి వాళ్ళు ఒక రోజుని మార్చుకోవాల్సి వస్తుందని చెప్పేసి మనము వినటం జరుగుతుంది అన్నట్టు. సో ఆ రకంగా ఈ యొక్క లాంగిట్యూడ్స్ ఆధారంగా ఒక దేశం యొక్క ప్రామాణిక సమయానికి ఇంకొక దేశం యొక్క ప్రామాణిక సమయానికి తేడా ఉంటుంది. ఆ తేడాను మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఆ దేశం గుండా పోయేటటువంటి రేఖాంశం ఏది తెలిస్తే, ఆ 2 దేశాల మీదుగా పోయేటటువంటి రేఖాంశాలు తెలిసినట్లయితే ఏది ఈస్ట్ వైపు ఉంది, ఏది వెస్ట్ వైపు ఉంది. ఈస్ట్ వైపు ఉన్నది ముందుంటుంది, వెస్ట్ వైపు ఉన్నది వెనుక ఉంటుంది టైము. మొత్తం ఆ 2 రేఖాంశాల మధ్య తేడా ఎన్ని రేఖాంశాలను చూసినట్లయితే అన్ని ఇంటూ 4 నిమిషాలు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి 9th క్లాస్లో ఒక ఫస్ట్ లెసన్ వెనుక ఒకటి ఎక్సర్సైజ్ ఇచ్చాడు. దాన్ని మనము ఇక 9th క్లాస్లో ఇక్కడ ఒక మ్యాప్ ఇచ్చిండ్రు. 9th క్లాస్ స్టూడెంట్స్ అయితే ఆ మ్యాప్ తీసి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇండియాలో 5.5 అని ఇచ్చిండు. అంటే ఏంది, గ్రీనిచ్ మీన్ టైం కంటే మనం 5.5 అవర్స్ ముందున్నాం. అదే అమెరికాలో వెస్ట్ సైడ్కి వచ్చినట్టయితే -8 అని ఇచ్చాడు. -8 అంటే అది అర్థమైంది, గ్రీనిచ్ మీన్ టైం కంటే వాళ్ళు 8 గంటలు వెనుక ఉన్నారు అని అర్థం అన్నట్టు. సో ఆ రకంగా చూసినట్లయితే మనకి ఒక ఎగ్జాంపుల్గా ఒక్కటి చూద్దాం మనము. గ్రీనిచ్ వద్ద మధ్యాహ్నం 12 గంటలు అయితే ఇక్కడ ఇచ్చాడు. గ్రీనిచ్ వద్ద మధ్యాహ్నము 12 గంటలు అయినట్లయితే ఈ దిగువ ప్రదేశాల్లో స్థానిక సమయం ఎంత ఉందో తెలుసుకోండి అని చిండు. రైట్, ఇది గ్రీనిచ్ 0 డిగ్రీ లాంగిట్యూడు. ఇక్కడ మధ్యాహ్నం 12 గంటలు అయింది. అయినప్పుడు ముంబైలో టైం ఎంత అవుతుంది అనిచ్చి బ్రాకెట్లో ముంబై మీదుగా పోయేటటువంటి రేఖాంశం ఇచ్చిండు. ముంబై మీదుగా పోయేటటువంటి రేఖాంశము 73 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇక్కడ ఉంటుంది కదా ముంబై. సో ఈ ముంబై గుండా 73 డిగ్రీల తూర్పు రేఖాంశం పోతుంది. మధ్యాహ్నము 12 గంటలు అయితే గ్రీనిచ్ టైంలో 73 డిగ్రీల తూర్పు రేఖాంశం మీద ఎంత టైం అవుతుంది? ఈడ ఉందనుకుందాం 73 డిగ్రీల తూర్పు రేఖాంశము. సో ఈ నుంచి వీడికి ఎన్ని రేఖాంశాలు తేడా ఉన్నాయి? 0 to 73 అంటే మొత్తం 73 లాంగిట్యూడ్స్. ఒక్కొక్క లాంగిట్యూడ్కి 4 మినిట్స్. సో 73 × 4, 4 3 = 12. సో 4 7 = 28 1 29. సో ఆ రకంగా చూసినట్లయితే
292 నిమిషాలు ముంబై వాళ్ళు ముందుంటారు. తూర్పు వైపు కదా ఉంది, గ్రీనిచ్ కంటే తూర్పు వైపు ఉంది కదా. 292 అంటే దాన్ని మనము అవర్స్లోకి కన్వర్ట్ చేద్దాము. 60తో డివైడ్ చేస్తే 64 జా 242, 9 నుంచి 4 తీసేస్తే 5. సో 4 hours 52 minutes, 4 hours 52 minutes ముందుంటారు. అంటే ఇక్కడ 12 అయిందంటే 1, 2, 3, 4 గంటల 52 నిమిషాలు అవుతుంది. 4 గంటల 52. ఒకే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 12 గంటలు పెట్టుకుంటే ముంబైలో ఉన్నటువంటి వాళ్ళ టైం 4 గంటల 52 నిమిషాలు చూపిస్తుంది. ఎందుకంటే 73 రేఖాంశాలు వాళ్ళు ముందు ఉన్నారు కాబట్టి. ఆ విధంగా మిగతా ఒక 2 ఇచ్చారు వాళ్ళు, మీరు వాటిని ఆ ఎక్సర్సైజ్ని చేయవలసిందిగా సూచిస్తున్నాను. సో ఈ విధంగా లాంగిట్యూడ్స్ రేఖాంశాల ఆధారంగా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి టైంకి ఇంకొక ప్రాంతంలో ఉన్నటువంటి టైంకి డిఫరెన్స్ మనం కనుక్కోవచ్చు. సో ఇది రేఖాంశాల ఆధారంగా టైంని ఎలా డిసైడ్ చేస్తారో అనేది ఈ వీడియోతోటి మనకి లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్, అక్షాంశాలు రేఖాంశాలు అనేటటువంటి టాపిక్ కంప్లీట్ అయింది. ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు పార్ట్ 1, పార్ట్ 2 చూడనట్లయితే ఖచ్చితంగా చూసి వీటి మీద మీరు మంచి అవగాహన కల్పించుకోవాల్సిందిగా కోరుతున్నాను. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా అందరూ కూడా వీటి మీద పరిపూర్ణమైనటువంటి గ్రిప్ ఉన్నట్లయితే మీకు జాగ్రఫీ చాలా ఈజీగా అర్థం కావడం జరుగుతుంది. ప్రతి తరగతిలో కూడా ఇది కంపల్సరీగా రిపీట్ అవుతూ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకైతే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా వీటి మీద గ్రిప్ ఉండాల్సిందే. సో కాబట్టి ఈ 3 వీడియోల ద్వారా పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3 ఈరోజు చెప్పుకున్నాం మనం. ఈ 3 వీడియోల ద్వారా ఈ జాగ్రఫీలో అత్యంత కీలకమైనటువంటి అక్షాంశములు రేఖాంశములు అనేటటువంటి టాపిక్ మీద మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగిందని చెప్పేసి భావిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే. అండ్ ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ.